మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి ఒక జనరల్ మేనేజరు అపాయింట్ చేయడం జరిగింది. త్వరలో ఆయన కూడా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి అంత యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తారు. సందీప్ మాథుర్ గారని, ఆయన IRSSC ఇప్పుడు ప్రస్తుతం PED సిగ్నల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు ఆయనకి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఏంటంటే జోన్ అనౌన్స్ అయింది, ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు, దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అడగడం జరిగింది. సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం అందరం అభినందిస్తున్నాము. అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి. ఒక GM వస్తే అన్నీ కొంచెం స్పీడ్ అందుకుంటాయనే భావన మా అందరిలో ఉంది. సో ఆయన రావడం మా అందరికీ సంతోషంగా ఉంది. అండ్ ఇంకో మంచి అప్డేట్ కూడా ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంచుమించు ఆల్మోస్ట్ 500 crores వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 8 months డిలే అయింది. అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఐ థింక్ 18 to 21 months మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో 6 lines యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు. 14 lines ఫైనల్గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత. దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ అండి. ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ GM లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడి నుంచి ఇక్కడితో ముగిస్తాయనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలాగో మనందరం కలిసాము, 1 year ఈ ప్రభుత్వానికి పూర్తయింది. ఈ 1 yearలో ఈ అనుభవాలు కూడా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకండి. మొదటిసారి ఎంపీగా అయ్యాను కాబట్టి అసలు అడ్మినిస్ట్రేషన్లో ఎట్లా చేయాలి, ఏం యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది. నేను ఒక ఎంపీగా ఇచ్చిన 7 హామీలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం, ఇప్పుడు దాకా కొన్ని జరగడం, మొన్న జరిగిన మహానాడులో కూడా త్వరలో ఇది మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ అవనివ్వండి, లేకపోతే తల్లికి వందనం అవనివ్వండి, బాబు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, బట్ పాజిటివిటీతో కలిసి పనిచేసి కేంద్ర ప్రభుత్వం సహాయంతో మాత్రం ఇంకా అన్నీ అమలు చేయడమే కాకుండా ఆ 20 లక్షల ఉద్యోగాలు కూడా సృష్టిస్తారని నాకు బలమైన నమ్మకం. అండ్ మూడో పాయింట్ ఈజ్ యోగా డే. June 21st అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు రావడము, అండ్ ఇక్కడ CM గారు కూడా ఏంటంటే ఒక గ్లోబల్ రికార్డ్, గిన్నెస్ రికార్డ్ సాధించాలని, వీఆర్ ఎయిమింగ్ ఫర్ అ వెరీ హై నంబర్, బట్ మినిమం 3.5 to 4 lakhs పీపుల్ పార్టిసిపేట్ చేయాలనేది ఎఫర్ట్స్. ఇక్కడ RK బీచ్ నుంచి భీమిలి దాకా రోడ్లోనే కాకుండా రోడ్డు పక్కన ఎక్కడన్నా పెద్ద గ్రౌండ్స్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గీతం ఉంటే గీతం గ్రౌండ్లో దాకా కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఇంచుమించు 10 నుంచి 12 వేల మంది మా క్యాంపస్ లోపల యోగా చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారు. సో ఓవరాల్ ప్లానింగ్ ఈజ్ అ మేజర్ ఛాలెంజ్. మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఎక్కువ మందికి మీరు ఇంకా ప్రోత్సహించాలి. ఎందుకంటే డైలీ యోగా చేసే వాళ్ళు కొందరు, యోగా ట్రైనింగ్ చేయగలిగిన వాళ్ళు కొందరు, కానీ 4 లక్షల మంది ఒకటే రోజు వచ్చి యోగా చేయాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను కూడా పొద్దునే వాళ్ళ ప్రాక్టీస్గా ఇవాళ ఒక యోగా ప్రోగ్రామ్ గాదిరాజ్ ప్యాలెస్లో కండక్ట్ చేస్తే వెళ్ళాను. అన్నీ బాగానే చేశాను కానీ వజ్రాసనంలో కూర్చోమంటే కొంచెం కాలు నొప్పులు వచ్చినాయి. అండ్ కొందరు పెద్దలేమో కూర్చోలేకపోయారు కూడా, ఎందుకంటే ప్రాక్టీస్ లేదు. సో మంచి యాక్టివిటీస్ అన్ని ఏరియాస్లో ఇవాళ ట్రైనింగ్ చేస్తున్నారు. మీడియా కూడా దాన్ని బాగా విస్తృతంగా తీసుకెళ్లాలని కోరుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరంకుశమైన పాలన నుండి, ఒక అప్రజాస్వామిక పరిపాలన నుండి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి 1 year అవుతుంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా NDA కూటమితో 12వ తేదీని మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మన అచీవ్మెంట్స్ అన్నీ మీ అందరికీ తెలిసినవే. ఏ రంగాన్ని అంటే చూడండి, మనం ఏ రంగం అంటే చూసుకోండి. నీటిపారుదల రంగాన్ని చూసుకుంటే గతంలో 2019 నాటికి పోలవరం ప్రాజెక్టుని 72% పూర్తి చేసి మనం ఇస్తే 5 సంవత్సరాల్లో
పోలవరం ప్రాజెక్టులో ఇంప్రూవ్మెంట్ లేదు సరికదా, డయాఫ్రమ్ వాళ్ళు కూడా నాశనం చేసి పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు గత ప్రభుత్వం వాళ్ళు. మరలా ఈరోజు పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతుంది అంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి యొక్క చిత్తశుద్ధి. అట్లాగే రైల్వే జోన్ కూడా 2019కి ప్రకటించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. కానీ గత 5 సంవత్సరాల్లో రైల్వే జోన్కి భూములు ఇవ్వడం కానీ కార్యాచరణ కానీ జరగలేదు 5 సంవత్సరాల్లో. మరలా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్కి సంబంధించి భూములు కేటాయించడం కానీ జీఎం గారిని ఏర్పాటు చేయడం కానీ ఈ విషయంలో నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా మన ఎంపీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అంటే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా ఎంత చిత్తశుద్ధిని కలిగి ఉంది అని చెప్పడానికి ఇదే తర్కాణం. ఇక రాజధాని, దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండేది. విద్యార్థులు చాలా గందరగోళానికి గురైపోయేవారు. సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ అయితే ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే గత 5 సంవత్సరాలు చెప్పుకోవడానికి రాజధానే లేదు. మరలా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పనుల ప్రారంభానికి కూడా మళ్ళా నరేంద్ర మోడీ గారు వచ్చారంటే ఈరోజు ఎన్డీఏ కూటమి అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది పర్టికులర్గా చెప్పొచ్చు. ఇక అట్లాగే విద్యారంగం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నారా లోకేష్ బాబు గారు విద్యారంగంలో అద్భుతమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు. ప్రాథమిక పాఠశాల కావచ్చు, ఉన్నత పాఠశాల కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఏ స్థాయిని చూసినప్పటికీ మనం ఉదాహరణకి ప్రాథమిక పాఠశాల చూసుకుంటే మోడల్ ప్రైమరీ స్కూల్ అనే కాన్సెప్ట్ పెట్టి ప్రతి మోడల్ ప్రైమరీ పాఠశాలలో కూడా ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. 5 తరగతులకి 5 టీచర్లు ఉండాలి. 60 మంది పిల్లలు ఉన్న ప్రతి స్కూల్కి కూడా టీచర్ ఉండాలి, 5 టీచర్లు ఉండాలనే కాన్సెప్ట్తో ప్రభుత్వ రంగంలో విద్యని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు మోడల్ ప్రైమరీ స్కూల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దయచేసి మీడియా మిత్రులందరినీ నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు విలేకరులు అంటూ ఉంటారు మీటింగ్ అయిపోగానే, అసలు ఆ ప్రైవేట్ రంగంలో ఆ ఫీజులు ఏంటి, దాన్ని కంట్రోల్ చేయాలి, మన ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి ప్రతిసారి చెప్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఈ విద్యా వ్యవస్థను మనం కానీ ప్రమోట్ చేస్తే ఈ 4 సంవత్సరాల్లో ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ విద్య అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఇక ఇంటర్మీడియట్ వ్యవస్థకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ వ్యవస్థ గతంలో వెంటిలేటర్ మీద ఉండేది. మన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కమిషనర్ మేడం గారు కూడా ఇప్పటికే ప్రిన్సిపల్స్ ప్రమోషన్స్ 3 సార్లు చాలా ట్రాన్స్పరెంట్గా ఇవ్వడం జరిగింది. డిగ్రీ కాలేజీకి వచ్చేసరికి డిగ్రీ కాలేజీలో గతంలో సింగిల్ మేజర్ సిస్టమ్ అని తీసుకొచ్చి చాలా వరకు విద్యా వ్యవస్థను నాశనం చేశారు. మరలా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీని మీద ఒక కమిటీని వేస్తే 2 మేజర్ సిస్టమ్ని తీసుకొస్తున్నారు ఇప్పుడు. అంటే గతంలో విద్యార్థులు ఒకటే ప్రధాన సబ్జెక్టుగా చదివేవారు. ఇకపై రాబోయే రోజుల్లో 2 సబ్జెక్టులు ప్రధానంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో బిఎడ్ రాసుకోవడానికి కానీ పీజీ సెట్ రాసుకోవడానికి కానీ విద్యార్థులకి చాలా అవకాశం ఉంటుంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి యూనివర్సిటీల్లో యాప్స్ చైర్మన్ నియమించేటప్పుడు కానీ, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారిని నియమించేటప్పుడు కానీ, ముఖ్యమైన వీసీలు నియమించేటప్పుడు కానీ ఎంతో వర్క్ చేసి ట్రాన్స్పరెంట్గా ఎవరికి సమర్థత ఉందో అలాంటి సమర్థత కలిగిన వీసీని నియమించారంటే రాబోయే రోజుల్లో విద్యారంగంలో అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్నత విద్య రాజకీయాలతో ముడిపెట్టేవారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొని సర్వనాశనం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను దిగజార్చారు. బట్ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేసరికి మరలా విద్యకి, ఉన్నత విద్యకి పూర్వస్థాయిని అందించే స్థితికి తీసుకురావడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.